డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ORR అంటే ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఔటర్ రింగ్ రోడ్డు కొల్లిపరం మండల గ్రామాలను టచ్ చేసుకుంటూ వెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తం కొల్లిపరం మండలంలో 5 గ్రామాలను తాకుతూ ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరిగేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక్కో జిల్లాకు ఒక్కో జాయింట్ కలెక్టర్ను ఇన్ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొల్లిపరం మండలంలోని ఏ గ్రామాలను తాకుతూ ఔటర్ రింగ్ రోడ్డు వెళుతుంది, దీనికి సంబంధించి ఏ గ్రామాల్లో ఎన్ని ఎకరాలు భూమిని సేకరించనున్నారు, అలాగే ఏ సర్వే నంబర్లలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ జరిగిద్ది అనే అంశాన్ని నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే 11 మండలాల్లోని 40 గ్రామాలను టచ్ చేస్తూ ORR వెళుతోంది. జిల్లాలో 190 కిలోమీటర్లు ORR నిర్మించనున్నారు. ఈ ORR మొత్తం ప్రాజెక్టు కాస్టు 24,791 కోట్లు. దీని నిర్మాణం కోసం 4,792 ఎకరాల భూమిని సేకరించనుంది ప్రభుత్వం. 140 మీటర్ల వెడల్పు 6 లైన్ల రోడ్లతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మిస్తారు. 5 జిల్లాల గుండా ORR నిర్మించనున్నారు. ఇక కొల్లిపరం మండలం విషయానికి వస్తే అత్తోట, వల్లభాపురం, దంతులూరు, మున్నంగి, కుంచివరం గ్రామాలను తాకుతూ ఈ ORR వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అత్తోటలో 11 సర్వే నంబర్లలో 10.86 హెక్టార్లు భూమిని ప్రభుత్వం సేకరించనుంది. అలాగే వల్లభాపురంలో 32 సర్వే నంబర్లో 51.15 హెక్టార్ల భూమిని సేకరించనుంది ప్రభుత్వం. ఇక దంతులూరు విషయానికి వస్తే 2 సర్వే నంబర్లలో 0.43 హెక్టార్ల భూసేకరణ చేయనుంది. ఇక మున్నంగి గ్రామంలో 63 సర్వే నంబర్లలో 61. ఇక కుంచివరంలో 45 సర్వే నంబర్లలో 35 హెక్టార్ల భూసేకరణ జరగనుంది. టోటల్గా కొల్లిపరం మండలంలో 153 సర్వే నంబర్లలో 158.74 హెక్టార్ల భూసేకరణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ సర్వే నంబర్లో భూమి వెళుతుంది అనే అంశాన్ని ప్రాథమికంగా సర్వే చేసి ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు పంపారు. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంది. ఉన్నత స్థాయి అధికారులు నిర్దేశించిన అనంతరం ఏ గ్రామాల్లో ఏ సర్వే నంబర్లో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేది నేను మరో వీడియోలో మీకు పూర్తి స్థాయిలో వివరిస్తాను. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.